హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే ఇప్పుడు పాండిచ్చేరికి వచ్చామన్నమాట. పాండిచ్చేరి నుంచి మ్యాట్రీ మందిర్ అనమాట. రానండి, మనం విజిట్ చేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట మన బైక్స్ కి అయితే, కార్లకి అటు సైడ్. ఓకేనా గైస్, రండి చూద్దాం ఎలా ఉందో. కొద్ది దూరం వాకింగ్ చేయాలన్నమాట. గైస్ నా కళ్ళతో మీకు చూపిస్తారు అనండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో లొకేషన్ అంతా. మ్యాట్రీ మందిర్ పోతున్నాము. చాలా చాలా జనాలు ఉన్నారు మన పాండిచ్చేరిలో. మనల కంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. చూడండి గాయస్, సెల్ఫీస్, ఇలాంటి వ్యూ అంతా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా విజిట్ చేయండి. పాండిచ్చేరికి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయాలా. రండి గాయస్. పాండిచ్చేరి వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. ఖచ్చితంగా విజిట్ చేయండి. వస్తే ఈ ప్లేస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రాయలు ఉన్నాయి కదా. రాయలు ఎందుకు పెట్టారంటే మనం బండ్లు అంతా వెళ్ళిపోకుండా ఓన్లీ మనుషులు నడిచేలాగా అనమాట. చూడండి ఎలా ఉన్నాయి రాయలు. పాతకాలం నాటి రాయలు అనమాట. ఇలా గైస్, చాలా లొకేషన్ చాలా బాగుంది. రండి పదం. మందిరికి వెళ్ళిపోతాం. నడుచుకొని పోతా అంటే వస్తా ఉంది. ఎండ అయితే బీభత్సంగా ఉంది గాయస్. టైం అది నడిచినట్టే తెలియదు. అంతంత మంచి లొకేషన్స్ ఉన్నాయి మేడం. ఖచ్చితంగా ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఎంత ఎండ ఉన్నా కానీ ఏమాత్రం అర్థం కదా. మనమైతే దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూద్దాం అనండి. కట్టారా గైస్, లోపల చూద్దాం ఎలా ఉండిద్దో. చూడండి గైస్, 1918 ఎలా ఉందో పెయింటింగ్ అంతా వేరే విజువల్ అనమాట. చూడండి చూడండి గైస్, గైస్ మనం అయితే నీళ్ళు పెడతాం. ఇక్కడికైతే మనం వచ్చాం అనమాట. ఈ ప్లేస్ చూడండి సేమ్గానే ఉంటుంది అనమాట. చూసి చేసి మన కాడు చూడండి గైస్ ఎలా ఉందో. గోల్డ్ మంగళ చూడండి గైస్, పాత నిమిషం చూడండి ఎలా ఉంది. 1980s అనమాట. బొమ్మలు మా తాత. చూడండి గైస్, మా తాతకాలం నాటి ఫోటో అనమాట. మన తాతకాలం నాటి ఫోటో. మా తాత, ఇది మా అక్క చెల్లి పంతులమ్మ, మన పంతులమ్మ. అలా లేదా ఫారెన్ కంట్రీస్కి వచ్చి చూడండి. ఫారెన్ ఎక్స్పీరియన్స్ నేను ఓకే గాయస్, ఇప్పుడైతే మనం మ్యాట్రీ మందిర్ పాస్ తీసుకున్నాం అనమాట. మనకైతే ఫ్రీ పాస్. బై వాక్ అయితే 30 minutes ఉందనమాట. అంటే 2 kilometers దాకా ఉంటుంది. ఇప్పుడైతే మనం అయితే నడుచుకొని పోతున్నాం. ఎలా నడుద్దాం అంటే సబ్స్క్రైబర్స్ కోసం మనం ఇలా నడుచుకొని పోతా ఉండాలి. గాయస్ నేను చూపిస్తాం మీ కళ్ళతో. గాయస్ మనమైతే వచ్చేస్తున్నాము. 1 kilometer ఉందనమాట. ఇది
ఇలా ఉంది చూడండి ప్లేస్ అంతా, వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. దారుణ మందిర్ ఫోటో. చూడండి ఫ్రెండ్స్, చెట్లు అంతా ఎలా ఉన్నాయి, తాటి చెట్లు అనమాట ఇవి. చూపితే తాటి చెట్లని, తాటికలింగా ఉన్నాయి ఇక్కడ మందిర్లో. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్. చూడండి గాయ్స్, మందిరికి దారి అనమాట. అడిక్కడికి బోర్డు వేసారు, అడిక్కడికి షాపులు ఇక్కడ ఉన్నాయి. నో ప్రాబ్లం, మనం నడిచేంత దూరం ఏమాత్రం ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. షాప్స్ కానీ మోటార్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, మనం షాపింగ్ కావాలి చేసుకోవచ్చు, ఏం కావాలన్నది. అక్కడ ఒక బోర్డు ఉన్నది చూడండి, మనం అట్లా వెళ్ళాలంట. అవునండి గైస్, అది చూపించు. ఉంది చూడ. చూడండి ఫ్రెండ్స్, మనం ఎలా నడుచుకొని వచ్చేసిన ఒక 3 కిలోమీటర్స్ దాకా మందిరికి అయితే. చూద్దానండి మందిర్, నేను ఇప్పుడు నా కళతో మీకు చూపిస్తాను. చూడండి గైస్, చూడండి ఎలా ఉందో మందిర్. అదే అనమాట మందిర్. ఆ మందిర్ కోసం మనం నడుచుకొని వచ్చాం దూరం, వేరే లెవెల్ అనమాట. చూసారు ఎలా ఉందో. చూడండి గాయస్, ఇదే గాయస్ మందిర్. చూసారా గాయస్, మందిర్ విజిట్ చేసాం మనమైతే. అదే అనమాట. చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ సెల్ఫీస్ కానీ ఫొటోస్ కానీ వేరే లెవెల్లో వస్తాయన్నమాట. మీరు వచ్చి విజిట్ చేయండి. ఫోటో కొడుతీరా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే గ్లోబ్ కంప్లీట్ చేయను అనమాట బంక్ని. ఇప్పుడైతే మనం అయితే పాండిచ్చేరికి వచ్చాము. చూడండి రిజిస్ట్రేషన్ మనకి 1 డేకి అయితే 400 పడింది. 12 అవర్స్ అనమాట. 9కి ఇచ్చేయాలా ఈ బండి అనమాట. మన పాండిచ్చేరిలో మనం ఈ బండి తిరుపతి చేసేది ఇక్కడనే తీసుకున్నాము. చూడండి బండి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. స్టాండ్ అయితే మనం బయలుదేరుతాం అనమాట నెక్స్ట్ ప్లేస్. ఓకే బాయ్.